తెలంగాణ అసెంబ్లీలో మొదటి రోజు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, నో ఫైట్, ఓన్లీ మైండ్ గేమ్. ఇది కేవలం సోదర ప్రేమేనా లేదంటే రాజకీయ వ్యూహమా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, మొదటి రోజు తెలంగాణ అసెంబ్లీ ఈరోజు చాలా ప్రశాంతంగా సాగింది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఈరోజు అసలు ఏ ఫైటు లేదు. ఒకరినొకరు మాట అనుకున్న దాఖలాలు కూడా లేవు. మాటకు మాట అసలే లేదు. సోదర ప్రేమను కురిపించుకున్నారు ఈరోజు మొదటి రోజు కాబట్టి. ఏంటి సార్, ఇంకా తెలంగాణలో ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇది కేవలం మొదటి రోజు కాబట్టి రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇటువంటి సన్నివేశాలు జరిగినాయి అని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ రెండు విషయాలు. ఇది రెండో రోజు తెలంగాణ. మొన్న అందరి చేత ప్రమాణ స్వీకారం అయిపోయింది. రెండో రోజు ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే సభాపతి ఎన్నిక కూడా ఈరోజు పూర్తయిపోయింది. దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, అలాగే మజ్లిస్ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇది మంచి సాంప్రదాయం. సహజంగా ఏంటంటే అధికార పార్టీ వాళ్ళకి ఆధిక్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకుంటే దాన్ని గౌరవించడం బాధ్యత. కొంతమంది ఏం చేస్తారంటే బలం లేకపోయినా కూడా ఏదో ఎన్నిక జరగాలన్న ఉద్దేశంతో మా మధ్య రాజకీయ వైషమ్యాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసం పోటీకి నిలబెడతా ఉంటారు. ఈరోజు ఇలా వాళ్ళకి ఏకగ్రీవంగా చేయటం అనేది సభా సాంప్రదాయానికి మంచి పద్ధతి. దాని ప్రజాస్వామ్యం బాగుందని చెప్పని మనం భావించవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో పోటీలు జరిగినా కూడా అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కక్షలు కాఠిన్యాలు లేకుండా జరగాలనేది అదే ప్రజాస్వామ్యం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఇప్పుడు వింత పోగొడ పోతున్నాయి కాబట్టి అని మన గ్రామ స్థాయిలో కావచ్చు, లేకపోతే శాసనసభలో కూడా కనపట్టలేదు. అలాంటి ఈ తరుణంలో ఈరోజు ఇద్దరు నాయకులు కూడా, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం కేటీఆర్ గారు కావచ్చు, చాలా హుందాగా, పద్ధతిగా, సభా మర్యాదలను కాపాడే విధంగా, వాళ్ళ మీద గౌరవభావం పెంచే విధంగా ఉందనేది మాత్రం నిస్సందేహంగా మనం ఒప్పుకోవాలి. ఇదే ప్రేమ కూడా నిస్సందేహంగా. అవును, ఇప్పుడు రాజకీయాలు అయిపోయినాయి, బలాబలాలు తేలిపోయినాయి, అధికారంలోకి ఒకరికి కట్టబెట్టారు ప్రజలు. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే బాధ్యత, ప్రజల పక్షాలు నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించుకుంటూ వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలో రావడం కోసం వాళ్ళ వ్యూహాల్లో భాగంగా నిజంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక ప్రభుత్వం వెలువరిస్తే దాని మీద పోరాటం చేయాలి. శాసనసభలో, రాష్ట్రానికి దేవాలయమైనటువంటి శాసనసభలో పోరాటం చేయాలి. అలాగే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకి అందరికీ వివరించి చెప్పి వాళ్ళ చైతన్యపరిచి వాళ్ళ సంఘీభావంతో ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంటుంది. అలాగే ప్రతిపక్షం చేసే సూచనలను గౌరవించేసి ప్రజాస్వామ్యంగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతిపక్షాల నిజంగా వాళ్ళు మంచి సలహాలు కనుక ఇస్తే వాటిని స్వీకరించేసి, వాళ్ళు కనుక అన్యాయంగా ఏదైనా అభియోగాలు మోపితే వాటికి సమాధానాలు చెప్తూ, వాళ్ళు చెప్పింది తప్పని చెప్పుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది. ఇవి రెండు గనక వీళ్ళిద్దరు గనక సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తే ముందుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఇవి బాటలు పడతా ఉంటాయి. ఇప్పుడు ఒక పరిశ్రమ తీసుకొచ్చారు, రాష్ట్రం కోసం పరిశ్రమ వచ్చింది అనుకోండి, దాన్ని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. అలాగే ఇప్పుడు దోచిపెట్టారనుకోండి, దాన్ని విమర్శించాల్సింది, బయటపెట్టాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీదే ఉంటుంది. పొరపాటును తెలియక తొందరపాటులో ఎవరినైనా పరిశ్రమల వాళ్ళు వస్తామన్నారని చెప్పని వీళ్ళు వచ్చి అనుమతులు, అంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండానో, ముఖ్యమంత్రి గారి ద్వారా కాకుండానో కింద స్థాయి వాళ్ళు కొంతమంది దాన్ని తప్పుడు ఉన్నా కూడా సరిదిద్దేసి అనుమతులు కనుక ఇస్తే దాన్ని కనుక ప్రతిపక్షం ఎండగడితే దాన్ని స్వీకరించేసి బాధ్యులకు శిక్ష వేసి మరోసారి అలాంటి అవకాశం లేకుండా కనుక అధికార పక్షం చేసుకుంటా ఉంటే అధికార పక్షానికి మేలు జరిగినట్టుంటుంది. ప్రజలు కూడా చూశారా, ప్రతిపక్షం చెప్పిన దానికి గుడ్డిగా వ్యతిరేకించకుండా ప్రతిపక్షం ఇచ్చిన సూచనల్ని గౌరవించారు, వాళ్ళ బాధ్యులు చేశారు, దానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళ శిక్షలు పడ్డాయి అనే భావంతో ప్రతిపక్షం మీద గౌరవం పెరిగిద్ది, ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత తగ్గింది. ఇది మామూలుగా సాంప్రదాయం. ప్రజలకి గౌరవాన్ని నిలబెట్టాలన్నా కూడా, ప్రజల్లో వైషమ్యాలు రాకుండా ఉండాలన్నా కూడా
సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ పార్టీలు ముందుకెళ్తే మంచి సాంప్రదాయాల కింద లెక్క. ఇక మీరు అన్నారు ఇదే జరిగిద్దా, ఇంత ప్రశాంతంగా ఉంటుందా, ఇదేమన్నా కావాలని ఒకళ్ళనొకళ్ళు చేసుకుంటున్నారంటే నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మొట్టమొదటి రోజు ఇద్దరూ కలిసి ఒకే వ్యక్తికి ఏకగ్రీవంగా సభాపతిని చేసుకున్నారు కాబట్టి మొట్టమొదటి రోజే వ్యతిరేకత భావాలు పంచుకోకుండా, మాట్లాడుకోకుండా, ఒక్కరోజే విమర్శలు చేసుకోకుండా కొంచెం సమయం ఇచ్చేసి తదుపరి కార్యాచరణ చేసుకుందాం అనే ఉద్దేశంతో సభా మర్యాదను కాపాడటం కోసం ఇద్దరు చేసినటువంటి ఈ విషయం మాత్రం మనందరం కూడా గౌరవించుకోవాలి. తదుపరి ఏమేం జరుగుతాయి అనేది రేపు వాళ్ళు శాసనసభలో వాళ్ళు నిర్వహించే పాత్రను బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాలను బట్టి, వాళ్ళ కార్యాచరణను బట్టి అప్పుడు మనం దాని గురించి తర్కించుకుందాం. ఇప్పటికైతే మాత్రం ఇద్దరినే అభినందిస్తున్నాను నేను. ఇది మామూలుగా సాంప్రదాయం, ప్రజలకి గౌరవాన్ని నిలబెట్టాలన్నా కూడా సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు చేసుకుంటూ పార్టీలు ముందుకెళ్తే మంచి సాంప్రదాయాల కింద లెక్క. ఇప్పుడు వింత పోకళ్ళు పోతున్నాయి కాబట్టి అని మన గ్రామ స్థాయిలో కావచ్చు, లేకపోతే శాసనసభలో కూడా కనపట్టలేదు. ఈరోజు ఇద్దరు నాయకులు కూడా, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి ప్రతిపక్ష నేతలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విధానం కేటీఆర్ గారు కావచ్చు, చాలా హుందాగా, పద్ధతిగా, సభా మర్యాదను కాపాడే విధంగా, వాళ్ళ మీద గౌరవభావం పెంచే విధంగా ఉందనేది మాత్రం నిస్సందేహంగా మనం ఒప్పుకోవాలి. అంటే ఇది కేవలం సోదర ప్రేమగా చూడొచ్చా, లేదంటే రాజకీయ వ్యూహం కూడా ఉండుండొచ్చు అంటారా? నిస్సందేహంగా రాజకీయ వ్యూహాలే. సోదర ప్రేమలు ఉంటాయి అయితే మాత్రం నేను భావించడం లేదు. ఎందుకంటే ఎన్నికలకి ముందు బాహాటంగానే ఒకరినొకరు దూషించుకున్నారు, విమర్శించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎన్నికల తర్వాత అనుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడడం, ఆయనకి సర్జరీ జరగడం, సర్జరీ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడం, ఇవన్నీ చూస్తే ఓకే అంటే గతంలో పరిస్థితులు లేవు, కొన్ని మార్పులు అయితే కనపడుతున్నట్లుగా అందరూ భావించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా సోదర ప్రేమను పంచుకున్నారే తప్పితే ఎక్కడ నో ఫైట్ అనేది మనం చూసాం. అది నిజంగా గౌరవమా, లేదంటే అసలు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఎలా చేస్తున్నారా అనేది ఇప్పుడు చర్చాంశమైన నేపథ్యంలో ఇప్పుడు ఓటి కృష్ణ గారు నిన్న తండ్రికి జరిగినటువంటి ఇబ్బందులకి వచ్చేసి మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందనే దాని గురించి పట్టించుకోకుండా వచ్చి పరిశీలన చేసి పరామర్శించేసి ధైర్యం చెప్పి వెళ్ళాడు కదా. కాబట్టి ఆ గౌరవాన్ని ఆయనకు దక్కింది రేవంత్ రెడ్డి గారికి. సహజంగా అందరూ అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళరు అనుకున్నారు, వెళ్ళారు, ఆ గౌరవం దక్కించుకున్నాడు ఆయన. మరి ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టు వీళ్ళు కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఆయన అంత మంచిగా వచ్చాడు, వీళ్ళు ఏంద్రా ఇట్లా చేశారనే భావన ప్రజల్లోకి వచ్చి వీళ్ళు సులకన అవుతారు కదా. అది తెలియని పిచ్చాళ్ళైతే కాదు కదా బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ముందుగా నేను అన్నట్టు సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి సభా మర్యాదను ఈ రోజు వరకు పాటించారు. రేపు నుంచి ఇదే కొనసాగుతుంది అయితే మాత్రం నేను హామీ ఇవ్వలేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.